హాయ్ అన్న, 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. నెక్స్ట్ టీడీపీ వస్తే మంచిదా, వైఎస్ఆర్ వస్తే మంచిదా? వైఎస్ఆర్ వస్తేనే మంచిది మాకు. ఎందుచేతనంటే మాకు ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల సక్రమంగా అన్ని పథకాలు కూడా మాకు అందుతున్నాయి. అందులో మా పాప విదేశీ విద్యలో చదువుతుంది. అందులో కూడా మొన్న ఈ మధ్యనే మాకు ఒకసారి 4 లక్షలు, ఒకసారి 4 లక్షలు కూడా వేశారు. ఇలాంటి నాయకుని మానేసుకొని మోసాలు చేసే నాయకుని మేము ఎన్నుకోదలుచుకోలేదు. కంపల్సరిగా జగన్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం. మరి రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారండి. ఓకే, ఇప్పుడు జగన్ గారు పెట్టిన పథకాలు అన్నీ మీకు అందరికీ, ప్రజలకి అందరికీ నేరుగా చేరుతున్నాయా? టీడీపీ గవర్నమెంట్లో వాళ్ళ కార్యకర్తలు మాత్రమే చేరి, ఇప్పుడు అలాగే కాదు, ప్రతి సామాన్య కార్యకర్తకి టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ అనేది ఏమీ లేదు. అందరికీ కూడా సక్రమంగా ఉంటున్నాయండి. ఓకే, ఇప్పుడు జగన్ గారు, ఇప్పుడు టీడీపీ వాళ్ళు అంటున్నారు జగన్ గారు ఏమీ అభివృద్ధి చేయట్లేదు అది ఇది అంటున్నారు కదా. కరోనా టైంలో కూడా మీకు అంత రిస్ట్రిక్షన్స్ ఉన్న పథకాలు అందరూ ప్రజలకు ఇస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? కరోనా టైంలో కూడా అసలు ఆ రాష్ట్రానికి ఆదాయం లేని టైంలో కూడా మమ్మల్ని అందరినీ సక్రమంగా చూశాడు. అలాగే దానివల్ల ఆర్థికంగా నష్టపోయినా సరే, కానీ అభివృద్ధి అంటే ఏం కావాలండి? చాలా జరుగుతున్నాయి కదండి. ఎక్కడ జరగలేదు? ఎక్కడ ప్రజలకి అన్ని అభివృద్ధి జరుగుతూనే ఉన్నాయి కదండి. ఇంక ఎలాంటి గవర్నమెంట్ని మానేసుకొని ఇంకో కొత్త గవర్నమెంట్ ఎలా ఎన్నుకుంటామండి మేము? ఇప్పుడు యువతకు ఉద్యోగాలు అయ్యి కల్పిస్తున్నారా జగన్ గారు? కల్పిస్తున్నారండి, తప్పకుండా కల్పించలేదు. ఇప్పుడు మా పాప ఉద్యోగం చేస్తుందండి. మా పాప సచివాలయ వ్యవస్థ పెట్టి బోల్డ్ మంది ఉద్యోగస్తులు సంపాదించాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 6 పథకాలు పెట్టారు. దానివల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుందా, నవరత్నాల వల్ల ఉపయోగం ఉంటుందా? ఏమండి, గతంలో బోల్డ్ హామీలు ఇచ్చాడు, కనీసం మాకు రైతు రుణమాఫీ కూడా జరగలేదు. నాకు అలాంటి మోసగాడిని ఎవరు నమ్ముతారండి? ఇప్పుడు ఏంటి ఉంది, మాకు సక్రమంగా వాలంటీర్ వ్యవస్థ వల్ల సక్రమంగా ప్రతి పథకం కూడా మా ఇంటికి వస్తుందండి. ఇప్పుడు మా నాన్నగారికి పెన్షన్ ఉంది, మా అమ్మగారికి పెన్షన్ ఇస్తున్నారు. ఇంత ఇలాంటి గవర్నమెంట్ మానేసి కొత్త గవర్నమెంట్ ఎలా తీసుకుంటామండి మేము? కానీ చంద్రబాబు నాయుడు ఎవరు నమ్మరండి. ఎంచేతంటే అంతకుముందు చేశాడు కదా. 5 సంవత్సరాల ఎంత మోసం చేశాడో అంత జనాలు తెలుసు కదండి. మరి కొత్తగా మళ్ళీ ఎలా నమ్ముతారండి ఆయన్ని? ఇవాళ 6 కాదు 10 ఇస్తానన్నా సరే చంద్రబాబు నమ్మే పరిస్థితి లేదండి. మళ్ళీ రావండి, జగనే వస్తాడండి కంపల్సరీగా. జగనే రావాలని మేము కోరుకుంటున్నామండి.